జస్ట్ అవుట్ఫిట్ ఎలా కావాలో చెప్పారు కస్టమర్ వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి. లెట్స్ గో టు షాపింగ్. ఇవాళ నేను మిమ్మల్ని నాతో పాటు షాపింగ్ తీసుకువెళ్ళిపోతున్నాను. లెట్స్ సి ఇవాళ మనకి ఇక్కడ ఎలాంటి ఫ్యాబ్రిక్ నచ్చుతుందో. సో కస్టమర్ అయితే జస్ట్ వాళ్ళకి లెహంగా అండ్ బ్లౌజ్ ట్రెడిషనల్ గా ఉండాలని చెప్పారు. కస్టమర్ మెయిన్ కన్సర్న్ ఈస్ ద బడ్జెట్. సో మనకి బడ్జెట్ లో ఉండాలి, ఎలిగెంట్ గా కనిపించాలి. నేను షాప్ మొత్తం ఒక విజిట్ చేసేసి, సో మీటర్ వైజ్ తీసుకుంటే ఇది ఎక్స్పెన్స్ అవుతుంది, అందుకోసం నేను శారీ తీసేసుకున్నా. శారీ తీసుకొని మీటర్ వైజ్ వన్ బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను. ఫైనలీ షాపింగ్ ఇస్ డన్. లెట్స్ గో టు అవర్ బోర్డ్. నెక్స్ట్ పార్ట్ ఈస్ కటింగ్. నేను మా కటింగ్ మాస్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను డిజైన్ ఎలా రావాలి అని. సో ఇక్కడ మనకి పెప్లం టాప్ విత్ నెక్ లైన్ వచ్చేసి స్కాల్ప్ నెక్ లైన్ కావాలి. కమింగ్ టు ద స్టిచింగ్ పార్ట్, నేను మా కారిగర్ కి క్లియర్ గా చెప్పాను. నెక్ లైన్ ఖచ్చితంగా స్కాల్ప్ రావాలి అండ్ స్కర్ట్ ఐరన్ ప్లేట్స్ తో ఇచ్చేసాను. ఓవరాల్ గా అవుట్ఫిట్ అయితే ఇది కస్టమర్ కూడా చాలా బాగా నచ్చింది. కస్టమైజేషనే కాదండి, ఇలా మీ రిక్వైర్మెంట్ చెప్తే కూడా నేను ఫ్యాబ్రిక్ షాపింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను. రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్ కి డిఎం చేయండి. బాయ్.